హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక విషయం చెప్పబోతున్నాను అనమాట. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలా మంది అంటే పిఎఫ్ విత్డ్రా పెట్టడానికి ట్రై చేస్తున్నారండి. కొంతమంది పీసీ నుంచి, కొంతమంది మొబైల్ నుంచి. ఓకే, ముఖ్యంగా చాలామంది మొబైల్ నుంచి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఉమాంగ్ యాప్ సరిగా పనిచేయట్లేదు కదా, ఇంకా అందుబాటులో రాలేదు కదా. దాని కారణంగా ఏంటంటే మొబైల్లో వాళ్ళు ఈ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి వాళ్ళు క్లెయిమ్కి ఇనిషియేట్ చేస్తారనమాట. ఫామ్ 31, 1910 సంథింగ్ ఏదైనా కానీ క్లెయిమ్కి ఇనిషియేట్ చేస్తున్నారనమాట. ఇనిషియేట్ చేస్తున్న టైంలో వాళ్ళు ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళు ప్రాసెస్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎట్లా చూపిస్తుంది సార్ ఇదేంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎక్కడి నుంచి మూవ్ అవ్వట్లేదు, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అనమాట. ఓకే, అయితే మీరు మొబైల్లో చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఇది పైకి స్క్రోల్ అవ్వదు. ఓకేనా, కింద మనకి ఓకే బటన్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. చాలామంది ఇక్కడి నుంచి మాకు క్లెయిమ్ మూవ్ అవ్వట్లేదు, వార్నింగ్ వస్తుంది సార్, కొంతమంది భయపడుతున్నారు కూడా. ఇది భయపడాల్సిన పెద్ద పనేం కాదండి. మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటారు కదా. వెరిఫై చేసినప్పుడు ఏంటంటే ఇట్లా మీకు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన అగ్రిమెంట్ ఒక పాపప్ వస్తుంది అనమాట. దీన్ని మనం ఓకే చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్న బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డేటా అంతా నేను చెక్ చేసుకున్నాను, ఇందులోనే అమౌంట్ పడుద్ది అని చెప్పేసి నేను గ్రహించాను, ఇది అంతా అగ్రీ అవుతున్నాను అని చెప్పేసి మనం ఓకే చేస్తాం. జస్ట్ అంతే, ఇది ఇంకేం లేదు. ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ క్లెయిమ్ క్లిక్ చేస్తే ముందుకు వెళ్తాం. ఓకేనా, ఇది జస్ట్ మీకు ఏంటంటే ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ లాంటిది అనమాట. జస్ట్ దీన్ని మనం అగ్రీ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఆఫ్ అవ్వనమాట. చాలా మంది ఏంటంటే మొబైల్లో ట్రై చేస్తున్నారు కదా, ఇది మీకు కింద కనిపించదండి, పైకి స్క్రోల్ అవ్వదు అనమాట. మీరేం చేస్తారంటే మీ మొబైల్లో ఏదైనా క్రోమ్ వాడుతుంటే కనుక మీకు పైన ఒక 3 డాట్స్ ఉంటాయి కదా, అది క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ మెనూలో మీకు అక్కడ డిస్టాప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి, అక్కడ మీరు టిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, టిక్ చేసుకుంటే మీకు డిస్టర్బ్ మోడ్లోకి వెళ్ళిపోద్ది మొబైల్ అంతా కూడా. అప్పుడు మీకు ఈ పాపప్ అనేది చిన్నగా కనపడుద్ది, దాన్ని ఓకే చేయడానికి కూడా బటన్ కనపడుద్ది. అప్పుడు మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ డిస్టర్బ్ మోడ్లో పెట్టకుండా ఉంటే కనుక మీకు పేజ్ అంతా కూడా ఇట్లా మీకు బ్రాడ్గా కనిపించి కింద ఈ పాపప్లో ఓకే బటన్ క్లిక్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది అడుగుతున్నారు, చాలామంది అండి దీని గురించి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఉమాంగ్ యాప్ ప్రస్తుతానికి పనిచేయట్లేదు కాబట్టి మొబైల్ నుంచి పాపం వాళ్ళకి పీసీ లేకో సంథింగ్ పాపం ఇబ్బంది పడుతున్నారు అనమాట. దాని కారణంగా చాలామంది అడుగుతున్నారు. ఓకే, అట్లా మీరు చేస్తే మీకు పేజ్ అంతా డిస్టర్బ్ మోడ్ ఇలా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఓకే చేసి ముందుకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఓకే, అందుకే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నాను కాబట్టి. ముఖ్యంగా విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇదైతే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. వార్నింగ్ అంటే ఏదో వార్నింగ్ వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. వార్నింగ్ అయితే కాదు, జస్ట్ ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన అగ్రిమెంట్ ఫామ్ అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు బయట వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.